హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వాక్ విత్ మీ అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం. సో ఒంటరిగా నడుస్తున్నా, బోర్ కొడుతుంది. సో నాతో పాటు మీరు కూడా నడుస్తారేమో అని చెప్పి ఇంకా ఈ వీడియో అయితే తీస్తున్నా. సో యా, సో థింగ్ ఏంటి అంటే ఈరోజు డీమన్ స్లేయర్ రిలీజ్ అండ్ సక్సెస్ఫుల్ గా నేను ఓవర్ థింక్ చేసి 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 ఫైనల్గా వెళ్ళిపోయాను. నేను నా ఫ్రెండ్. యా, చూడొచ్చు నేను రోడ్డు మీద నడుస్తున్నా. యా, ఇప్పుడంతా చూపించలేను బికాస్ ఎవ్రీవన్ ఈస్ స్టిల్ రోమింగ్. ఇదే మిడ్ నైట్ కాదు, బట్ యా. సో సక్సెస్ఫుల్ గా అయితే సినిమా చూసాం. సినిమా అనేది సాగలాగినట్టు అనిపించిన ఫైట్ మాత్రం అదిరిపోయింది. యా, ఎపిక్ ఫైట్. అండ్ ఆడి సీజన్ 1 నుంచి ఒకటే స్టోరీ ప్లాట్ ని లాగేస్తున్నాడు. నాకైతే కొద్దిగా లాగినట్టు అనిపించింది. బట్ ఓకే, మా ఊడికి అస్సలు యానిమీ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఫస్ట్ యానిమీ. యా, వాడు నేను సక్సెస్ఫుల్ గా అయితే అవగొట్టేసాం. బట్ రియలైజ్ అయ్యాక ఏంటి అంటే గంటన్నర అనుకున్న సినిమా 2 గంటలన్నర. మామ గంటన్నరలో అయిపోద్దిరా, పెద్ద సినిమా ఏం కాదు అని నేను వాడిని కన్విన్స్ చేసి తోలుకొచ్చాను. చూడొచ్చు అమౌన్ రోడ్ ఎవరు లేరు. యా, వాడిని కన్విన్స్ చేసి నేనైతే తీసుకొచ్చాను. బట్ థింగ్ ఏంటి అంటే అది 2 గంటలన్నర సినిమా. టైం ఇప్పటికే 10:30 దాటిపోయింది. ఆటోలు ఉండవు, మన దగ్గర బండి లేదు. ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో? మా దగ్గర చూస్తే పాకెట్లో నా దగ్గర ఒక 50 ఉంది, వాడి దగ్గర ఒక 50 ఉంది. యా, నా దగ్గర 60 ఉన్నట్టు ఉంది. యా, నాకు ఆకలేస్తుందని చెప్పి బిస్కెట్లు కొనేసుకున్నా, ఒక 35 రూపీస్. అండ్ ఐ హ్యావ్ అరౌండ్ 20 రూపీస్ దాకా ఉన్నాయి. వాడి దగ్గర ఒక 50 ఉంటే నడుచుకుంటా వెళ్ళి 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 ఆటోలు దొరకట్లేదని చెప్పి సక్సెస్ఫుల్ గా ఏం చేసా, జ్యూస్ తాగా. అది హైలైట్. డబ్బులే లేవు, ఆటోలు దొరకట్లేదు, మనమేమో వెళ్ళి జ్యూస్ తాగాం. అది హైలైట్. యా, జనాలు ఉన్నారు. జనాలు హ్యూమన్స్ ఆర్ ద మోస్ట్ థింగ్స్. ఎస్, ఇంకా తెర చూస్తే 20 రూపాయలు ఉన్నాయి. 20 రూపాయలతో ఇద్దరం కలిపి ఎలా వెళ్తాం? ఆటోలే లేవు. ఇంకా ఆ, అదృష్టం కొద్దీ మా ఏరియాకు ఒక ఆటో దొరికింది. వాడిని ఎక్కిచ్చేసి వాడికి 20 రూపాయలు ఇచ్చేసి పంపించేసా. అండ్ నేను కాంప్లెక్స్ నుంచి నా రూమ్ కి అయితే నడుస్తున్నా. సో పెద్ద ఎక్కువ కిలోమీటర్లు అయితే కాదు, జస్ట్ ఒక 7 కిలోమీటర్స్, దట్స్ ఇట్. 7 కిలోమీటర్స్ అంటే నాకు చాలా ఈజీ. బికాస్ నేను ఆడి ఇప్పటికే 9 కిలోమీటర్స్ నడవగలను నేను, నా స్టామినా అయితే. సో ఆడి నేను నా రూమ్ దాకా వచ్చేసాను చెప్పాలి అంటే. యా, సో అది నా జర్నీ. సో నాతో కలిపి అలా మీరు కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది. సంథింగ్ ర్యాండమ్ షిట్. ఓకే, మీరు అనుకోవచ్చు, యారా లిఫ్ట్ అడిగి వెళ్ళొచ్చు కదా. ఏ అడగచ్చు. ఇప్పుడు అక్కడ ఒకడు వెళ్తున్నాడు. ఎక్కడో ముసలాయన కష్టపడి సైకిల్ తొక్కుతా గోయింగ్. లిఫ్ట్ అడగచ్చు, కానీ నేను అడగను. నేను ఎందుకు అడగాలి? నీకు కావాలని నడిచేస్తా. సి, నేను వచ్చాను. ఇంకా 1 కిలోమీటర్ మాత్రమే నా రూమ్కి ఉంది. నేను మ్యాక్సిమం కుక్కల గురించి మాత్రమే భయపడతా. సో అంతకుముందు నేను దేనికి భయపడను. ఇప్పుడు నేను బండి లిఫ్ట్ అడిగాను అనుకో, వాడు పోరా అంటాడు. సరే, మనం చాలా దీన పరిస్థితిలో ఉన్నాం. పాకెట్ రూపాయి కూడా లేదు. Shit. ఒక ఫ్యూ సెకండ్స్. చుట్టూ కుక్కలు ఉన్నాయి. మనం మాట్లాడి నేను పిక్క పెట్టేసాను అనుకో, నా జీవితం అయిపోతుంది. యా,
నేను లిఫ్ట్ అడగొచ్చు. కానీ నేను అడగను. ఎందుకు? నేను ఎవడి మీదో ఆధారపడాల్సిన అవసరం లేదు. నాకు స్టామినా ఉంది. నేను 9 కిలోమీటర్స్ నడవగలను. సో, ఒకవేళ స్టామినా లేకపోతే నా ఫ్రెండ్ లాగా. వాడికి అస్సలు స్టామినా లేదు. ప్లస్ వాడికి మార్నింగే 7కి లెగిసి ఆఫీస్‌కెళ్ళాలి. వర్క్. నాకయన్నీ లేవు. నేను 3 దాకా లెగిసే ఉంటా. సో, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో, వాడినైతే సక్సెస్‌ఫుల్‌గా ఉన్న చిల్లరంతా ఏరి ఆడిని పంపించేసా. హ్యాపీ నేను. నా కంగారంతా వాడి గురించే. నేనైతే నడిచేస్తా. వాడు నడవలేడు. ప్లస్ ఇప్పుడు నడిచి అలసిపోయి రేపు మళ్ళీ ఆఫీస్‌కెళ్ళి పేషెంట్‌లని చూసి అంత ఓపిక ఆడికి లేదు. సో, సక్సెస్‌ఫుల్‌గా ఆడినైతే పంపించేసాను. నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. పెద్ద థింగ్ ఏం కాదు. లిఫ్ట్ అడగొచ్చు. కానీ ఎందుకు? అడగను నేను. పక్కోడి మీద నేనెందుకు డిపెండ్ అవ్వాలి? మా వోళ్ళు ఒకటి అనేవారు. బేసిక్‌గా అబ్బాయిలంటారు. "అరేయ్! నీకు యాక్సిడెంట్ అయినా, ఏదైనా రోడ్డు మీద పడిపోయినా అబ్బాయిలే వస్తార్రా. అబ్బాయిలే వచ్చి నిన్ను లేపుకొని తీసుకెళ్తారు హాస్పిటల్‌కి. ఏ అమ్మాయి రాదు" అని చెప్పి అంటారు. నాకు ఆ సేయింగ్ నచ్చదు. సరే ఈళ్ళొచ్చి ఏం పీకుతారు? పీకేదేం ఉండదు. చెత్త నా కొడుకు. అన్ని బోకేసాలేసాడు కదా! నా కొడుకయిందని చెప్పి నోట్లో నోట్లో తిట్టుకుంటారు. ఇప్పుడు ఆళ్ళ మీద నేనెందుకు డిపెండ్? నేను ఎవరో వచ్చి నన్ను కాపాడతారు. ఎవరో వచ్చి ఏదో పొడిచేస్తారు. నేను రోడ్డు మీద పడిపోయి ఉన్నా అంటే, ఎవరో వచ్చి కాపాడాలని వెయిట్ చేస్తా కూర్చుంటే జీవితం అక్కడే ఉండిపోద్ది. ఎవడో వచ్చి లిఫ్ట్ ఇస్తాడు. హ్మ్. ఎవడో డబ్బులేస్తే బాగున్ను. నా దగ్గర రూపాయి లేదు. అయితే ఏమైంది? ఇప్పుడు మిడ్‌నైట్ ఎప్పటికి ఫోన్ చేసినా ఎవడో ఎత్తడు. మళ్ళీ ఆళ్ళకి డిస్టర్బెన్స్. అప్పటికి మా వాడికి ఫోన్ చేశా. "అరే! బండి అంటే సెట్ అవ్వలేదు ఆడికి." ఏం చేస్తాం? ఇంకా నడుచుకుంటా సక్సెస్‌ఫుల్‌గా, జాలీగా ఎవ్వడి మీద డిపెండ్ అవ్వకుండా. సో, మన స్ట్రగుల్స్, మన థింగ్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లెసన్. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం, మేబీ 1 ఇయర్ క్రితం నేను 9 కిలోమీటర్స్ నడిచా కాబట్టి ఐ గెయిన్ ద స్ట్రెంగ్త్. సో, ఈరోజు నేను చాలా ఎంజాయ్‌గా నడుస్తున్నా. లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. సో, జస్ట్ వి హావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అనమాట సింపుల్‌గా చెప్పాలి అంటే. సో, నేనైతే నా మట్టి రోడ్డు వీడికైతే వచ్చేసాను సక్సెస్‌ఫుల్‌గా. ఇది కాదు, లాస్ట్ టైం వేరే రోడ్డు ఉంది. బట్ ప్రెజెంట్ అయితే ఇదే. అండ్ ఇప్పుడు టార్చ్ లైట్ లేకుండా ఎళ్ళానంటే నాకు గుద్ద పగలగొడతారు. ట్రై చేద్దాం ఒకసారి. వద్దులేండి. సో, హాయ్ గైస్, నా రూమ్‌కైతే ఆల్మోస్ట్ వచ్చేసా. మళ్ళీ రూమ్‌కెళ్ళిపోయాక మిగతాది రికార్డ్ చేస్తా. టార్చ్ లైట్ లేకపోతే మాత్రం జీవితాలయిపోతాయి. సో, సీ యూ. సో, మన రూమ్‌కైతే వచ్చేసాను. యాహ్! సక్సెస్‌ఫుల్‌గా. పెద్ద కష్టం అనిపించలేదు. జస్ట్ ఒక ఫ్యూ కిలోమీటర్స్. 7 కిలోమీటర్స్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. ఒకప్పుడు గంటన్నర పట్టేది. ఇప్పుడొక 30 మినిట్స్‌లో వస్తది. అదే షాకింగ్ వన్. మేబీ 40 మినిట్స్. యాహ్! చాలా ఫాస్ట్‌గా అయితే వస్తుంది. యాహ్! సో, డీమన్ స్లేయర్ అయితే టిజో చెప్పాలా. అంటే వాడు సేమ్ ఎమోషన్‌ని తిప్పి, తిప్పి, తిప్పి హీరో కొట్టలేకపోతాడు. విలన్ డామినేట్ చేస్తాడు. హీరో పాస్ట్‌లోకెళ్తాడు. ఎమోషనల్ అయిపోయి మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయి విలన్నేసేస్తాడు. అదే ఎమోషన్ మళ్ళీ లాగి, 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 లాగి సావగొట్టాడు. యాహ్! అండ్ మన అకాజు, అకాజు ఆడి పేరు మర్చిపోయాను. ఇడియాబ్‌లో మర్చిపోయానురా. అకాజు అనుకుంటా. వాడి ఫైట్ మాత్రం కేరాంపుల్. పగలగొట్టేసాడసలా. డిజర్వ్ రా. వాడికి ఆ హైప్ ఇచ్చినందుకు పల్లా. నేను సినిమా చూస్తున్నంత సేపు ఎలా ఉన్నానంటే, ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్క్ ఉంది కదా! అదిచ్చిన గూస్ బంప్స్, ఎక్సైట్‌మెంట్, క్రాక్. ఏ సినిమా ఇవ్వలేదు. ఏ సీరీస్ ఆ తర్వాత ఎన్ని ఫైట్‌లొచ్చాయి. ఏది ఇవ్వలేదు. ఆఖరికి 'మూజాన్' గాడిని అందరూ కలిపి లేపేసినా నాకంత కిక్ అనిపించలా. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్క్ మాత్రం అదిరిపోద్ది. ఓకే. మీలో చాలా మందికి యానిమే తెలియకపోవచ్చు. బట్ ఓకే. తెలుగులో అయితే రిలీజ్ చేసాడు ఖచ్చితంగా. కమ్ ఆన్ నేర్చుకోవాలి మ్యాన్ అన్నీ తెలుసుకోవాలి. యాహ్! ఈ ఫైట్ లాస్ట్‌లో హైప్ పెట్టాడు. ఫస్ట్ నుంచి రెగ్యులర్ ఫైట్ బోరింగ్, బోరింగ్, బోరింగ్ షిట్టీ థింగ్ అన్న ఫీలింగ్ అయితే ఉన్నాను నేను. తర్వాత పర్లా. అండ్ యాహ్! ఇంకేంటి నీ గురించి చెప్పు. సో, వెల్కమ్ టు 1 AM క్లబ్.
సో రోజు ఇలాగా 1 AM కి ఏదో ఒక షిట్టి స్టోరీ గానీ, థింగ్ గానీ ఏదో ఒకటి. ఇట్స్ అవర్ థింగ్, అవర్ ఛానల్. మన ఇద్దరం క్యాజువల్‌గా సోదేసుకోము. సో నీ గురించి చెప్పు. మనం ఎలా కాంటాక్ట్ అవ్వడం? కేవలం కామెంట్స్. సో నువ్వు పెట్టే ప్రతి కామెంట్ నేను ఖచ్చితంగా చదువుతా. రిప్లై కూడా ఇస్తా. మరీ కత్తిలా ఉంటే ఈ వీడియో ఎండింగ్‌లో వాటికి రిప్లై ఇస్తా. యాహ్! సో దిస్ ఇస్ మీ. దిస్ ఇస్ మై లైఫ్. అగ్లీ లైఫ్ విత్ ద మోస్ట్ అగ్లీయెస్ట్ థింగ్స్. చాలా వరకు అలాగే అవుతాయి చెప్పాలి అంటే. యాహ్! నువ్వు అసలు యానిమే చూస్తావా లేదా? చూడవా? చూసినట్టయితే నీకు బాగా నచ్చిన యానిమే ఏంటో కింద కామెంట్‌లో చెప్పు. నాకు బాగా నచ్చిన యానిమే అయితే ఒకప్పుడు యానిమే పిచ్చిలో చూసేవాడిని. ఇప్పుడైతే డిప్రెషన్‌లోకెళ్ళిపోయా కాబట్టి చూడట్లేదు. అంత అనిపించట్లా. బట్ నాకు పిచ్చ హైప్ ఇచ్చిన యానిమే 'హై స్కూల్ డీఎక్స్‌డి'. ఓకేనా అన్న. ఆహ్, చాలా బావుంటది. వరల్డ్ ఎండెడ్ హారర్ ఈ 2 సెపరేట్ కేటగరీ. నీకు తెలిసి ఉంటది ఖచ్చితంగా. సో ఇంకేంటి? నా ఫేవరెట్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్ ఈస్ లైక్ నేను ఖచ్చితంగా రెండోసారి చూస్తా. ఏంటది? గుర్తు రావట్లేదు. మళ్ళీ యాహ్! ఆహ్, యాహ్! నా ఫేవరెట్ యానిమే వచ్చేసి లైక్ ఒక 'టొమాంచి' గేమ్ అనుకుంటా. పేరు కరెక్ట్‌గా గుర్తులేదు. బట్ యాహ్! నాకు సైకో థ్రిల్లర్స్ లైక్ మానిప్యులేషన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్సే బాగా నచ్చుతాయి. లైక్ 'మాన్‌స్టర్', 'ఫ్లాష్ రూమ్ ఆఫ్ ది రైట్' అండ్ అంతే. ఇవి చాలా రేర్. ఇయే నచ్చుతాయి నాకు బేసిక్‌గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 'డాండెలిన్' అది హైప్. సో అదనమాట. అండ్ 'సబ్ డార్లింగ్' అంటే సెపరేట్ క్యారెక్టర్. సో అదనమాట. సో యాహ్! నడుచుకుంటూ వచ్చేసా. ఈరోజు అదిరిపోయింది. అండ్ ఇంకా చాలా ఎనర్జీ ఉంది. లైక్ ఇంకా బోలెడంత టైం కూడా ఉంది నాకు. అది యాహ్! ఇంకా పడుకోవడం కాలే. ఇంకా 3 హవర్స్ నాకు టైం ఉంది. రోజు నేను అరౌండ్ లైక్ 3కి అలా పడుకుంటా బేసిక్‌గా. సో, నాకైతే ఒక ఐడియా వచ్చింది. బట్ మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి. బట్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడి దాకా వచ్చారంటే బ్రో నీకు చాలా చాలా ఓపికైతే ఉంది. యాహ్! ఇలా నేను ఇలా బుక్స్ పని పడలేని బుక్స్ అన్నీ చదువుతా ఉంటా. సో, కావాలంటే మన ఎవ్రీడే కంటెంట్‌లో మనం ఒక్కొక్క చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది చదివే ఓపిక నాకు లేదు, మనకి లేదు. మనోళ్ళకి ఖచ్చితంగా లేదు చెప్పాలి అంటే. నాకే అసలు ఇంట్రెస్ట్ రాదు. ఈడు రాయిరా అంటే సోది మొత్తం రాస్తాడు. ఈ సోది మనకక్కల మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? సో, నేను కావాలంటే మీకోసం ఇయన్నీ చదివేసి ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క చాప్టర్ అని ఒక్కొక్క బుక్ అయితే కవర్ చేద్దాం. సో, అలా యూనిక్ చాప్టర్స్ అన్ని కవర్ చేయొచ్చు. యూనిక్ లైఫ్ లెసన్స్ ఎవ్రీథింగ్ వి నీడ్ టు సర్వైవ్. ఏమంటావు? కామెంట్‌లో చెప్పు. సో, అదనమాట ఈ రోజుకి 1 AM క్లబ్. థాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ క్లబ్. మామ ఇప్పటికే మనం ఒక 30 సబ్‌స్క్రైబర్స్ 38 అనుకుంటా. యాహ్! 38 మేబీ. సో, ఇంకా గ్రో అవ్వాలి. నేను నుంచి మాక్సిమం లాంగ్ ఫార్మ్ కంటెంటే పెడతా. షార్ట్స్ అయితే పెట్టను. షార్ట్స్ వల్ల రీచ్ వస్తుంది. బట్ హూ కేర్స్ అబౌట్ రీచ్ మ్యాన్? నాకు రీచ్ వద్దు, సబ్‌స్క్రైబర్స్ వద్దు. ఐ డోంట్ కేర్ అబౌట్ థంబ్‌నెయిల్ ఎనీథింగ్. ఐ ఓన్లీ కేర్ అబౌట్ యూ. వీడియోని ఎందాక చూడాలి. అండ్ వీడియో నీకోసమే పెట్టలే. సో, నువ్వు ఖచ్చితంగా కామెంట్ ఏదో ఒకటి పెట్టాలి. ఎందుకంటే మనం ఆ ఒక్క వేతోనే కమ్యూనికేట్ అవ్వగలం. యాహ్! ఐ నీడ్ మోర్ అండ్ మోర్ ఫ్రెండ్స్ మ్యాన్. కమ్ ఆన్ ఫ్రెండ్స్. యూ నో మేబీ నా రియల్ లైఫ్‌లో నేనొక బ్యాడ్ పర్సన్ అవ్వచ్చు. ఒక అగ్లీయెస్ట్ ఫ్రెండ్ యూ కెన్ ఎవర్ హావ్ అవ్వచ్చు. బట్ సోషల్ మీడియాలో మేబీ వి ఆర్ స్ట్రేంజర్స్. బట్ వి కెన్ బి ఫ్రెండ్స్. మేబీ మోర్. చూద్దాం. సో, నచ్చితే సబ్‌స్క్రైబ్ చేసుకో. అండ్ ఇంకా నచ్చితే ఫాలో అవ్వు. నాతో మాట్లాడాలనిపిస్తే కామెంట్ చెయి. సింపుల్. సీ యూ టుమారో. మళ్ళీ రేపు 1 కైతే కలుద్దాం.